భక్తులందరి సహాయ సహకారాలు దీనికి మిత్రులు రామూర్తి గారు, సేనయ్య గారు, మిగతా అందరి సభ్యులు సహాయ సహకారాలు తీసుకొని దీనిని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈరోజు ఇక్కడ అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. ఈరోజు అటవీ నిబంధనలు ఉన్నాయి, అటవీకి సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. చాలామందికి తెలియదు, ఇప్పుడిప్పుడే దీని ప్రాశస్త్యం ప్రతి ఒక్క దుర్గా భవానీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవాలయంగా, అభయలింగేశ్వర స్వామి దేవస్థానంగా ఈరోజు దీన్ని పిలుచుకుంటారు. శివరాత్రి గతంలో నేను రావడం, అప్పటి వరకు చాలామందికి తెలియనటువంటి కాకుటూరుకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో ఒక మంచి శివాలయం ఉందనేటువంటిది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది భక్తులకు నమ్మకం, విశ్వాసం దీని పట్ల ఉందనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమైంది. కాకపోతే అటవీ నియమ నిబంధనల ప్రకారం కొన్ని అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కాస్త జాప్యమైంది. తప్పనిసరిగా ఈ దేవాలయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా, దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలని గౌరవించడంతో పాటు కమిటీ సభ్యుల యొక్క దీని పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో పనిచేయడం. ఎందుకంటే చాలామంది ఎన్ని వ్యయానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రయాసాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకే వ్యయ ప్రయాసాలు అంటాం. కారణం ఏంటంటే చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు ఇస్తారు, కానీ దీన్ని కట్టాలి అంటే నిద్ర లేస్తే ఇక్కడ ఏది తీయాలన్నా ఏది వేయాలన్నా అటవీ శాఖ వాళ్ళు వస్తారు, కేసులు పెడతారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తారు, మానసికమైనటువంటి వేదన అనుభవించాల్సి వస్తుంది. దానిలో ఎవరిని తప్పుపట్టాల్సినటువంటి పని ఉండదు, ఎందుకంటే వాడుకున్నటువంటి చట్టాలు ఆ విధంగా కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇది అన్నీ కూడా వీటిలన్నింటినీ అధిగమించి వీటికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా ఒకసారి డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఇది ప్రధానంగా ఈరోజు ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా తప్పనిసరిగా ఈరోజు ఇప్పటికే ఒక పర్యాయం అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం, దీనికి సంబంధించినటువంటి అనుమతులు సంపాదించి ఈరోజు తాత్కాలికంగా ఉన్నటువంటి దేవాలయాలని శాశ్వత దేవాలయాలుగా మార్చడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు ఉన్నవి. ఈ సందర్భంగా ఈరోజు చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకోవడం, కార్తీక దీప మహోత్సవం అంటే ఎంత విశిష్టత అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి రోజు ఈరోజు నన్ను ఈ ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించి దేవదేవుడికి ఈరోజు శివుడికి చేతులారా అభిషేకం చేసుకునేటువంటి ఒక మంచి అవకాశం, అనుభూతిని కలిగించినందుకు సభ్యులందరికీ, ప్రత్యేకించి రామూర్తి గారికి, సేనయ్య గారికి, ఇతర కమిటీ సభ్యులందరికీ, దేవస్థాన అర్చకులకి, స్థానికంగా ఉండేటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అభయలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల కోసం,
ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉండాలని, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు అత్యంత సుఖ సంతోషాలతో వర్ధిల్లేటువంటి విధంగా స్వామివారి ఆశీస్సులు అందించాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆలయ కమిటీ సభ్యులకి నన్ను ఆహ్వానించి ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.